చెట్లు ఎవరు పెట్టిందమ్మా? ఈ చింత చెట్టు నానబెట్టి మీ నాన్న పెట్టిండే చింత చెట్లు. ఇక్కడ కనిపిస్తున్న మామిడి చెట్లు, తాటి చెట్లు, చింత చెట్లు 50 నుండి 60 సంవత్సరాల కిందట మొక్కలుగా పెట్టిన ఈ చెట్లు నేటికి మహావృక్షాలుగా పెరిగాయి. ఈ చెట్లే ఇక్కడ నివసిస్తున్న ఆదివాసీలకు జీవనోపాధిగా మారాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం సర్వేలా అనే ఆదివాసీ గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామంలో దాదాపు 50 నుండి 60 ఇండ్లు అయితే ఉంటాయి. ఎటు చూసిన తాటి చెట్లు, మామిడి చెట్లు, చింత చెట్లు. ఈ గ్రామం చూడటానికి చాలా అంటే చాలా అడ్వెంచరిక్గా అయితే మనకు కనిపిస్తుంది. స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని అయితే చూడండి. మీకు మంచి మంచి విజువల్స్ అయితే ఈ గ్రామంలో కనిపిస్తాయి. వీడియోని చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయటం మర్చిపోకండి. ఇక్కడ ఓపెన్ ప్లేస్లో కనిపిస్తున్న పందిరి ఏదైతే ఉందో, గ్రామాలలో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు ఈ విధంగా పందిరి అనేది వేస్తారంట. ఈ గ్రామంలో మనం ఇంకొకరి ఇంటికి అయితే వచ్చేసాము. ఈ ఇల్లు చూడటానికైతే ఇంకా చాలా అడ్వెంచరిక్గా అయితే కనిపిస్తుంది. ఇది గుడిసె. ఈ గుడిసె ముందు అయితే ఈ ఇంటి ముందున్న మామిడి చెట్టు ఈ ఇంటికి చాలా అంటే చాలా అందాన్ని అయితే తీసుకొస్తుంది. ఈ విధంగా ఇంటి ముందు అయితే పొయ్యి పెట్టుకున్నారు. చూడవచ్చు ఏ విధంగా ఉందనేది. మీకైతే ఒకసారి వీడియోలో అయితే చూపిస్తాను, చూడండి ఒక్కసారి. వీడియోలో మీరు చూసినట్లయితే చాలా అంటే చాలా అడ్వెంచరిక్గా ఉంది. గుడిసె పైన మామిడి చెట్టు మొత్తం కూడా చాలా అంటే చాలా కూల్గా ఉంది. చల్లని గాలి అయితే ఇప్పుడు వస్తుంది. ఇప్పటిదాకా ఎండలో తిరిగి ఒక్కసారిగా ఈ ప్రాంతంలోకి రాగానే ఈ ప్రాంతం చూడటానికి చాలా అంటే చాలా అడ్వెంచరిక్గా అయితే కనిపిస్తుంది. పేరు ఎక్కడ ఉంటారు? ఇదే ఇల్లా? అవునా, బాగుంది మీ ఇల్లు, మంచిగా చల్లగా ఉంది మీ ఇంటి దగ్గరకు రాగానే. ఎవరు ఏమవుతాడు? ఆయన. మీ ఆయన ఏం పేరు? మీ ఆయన పేరు పండుకున్నావా బాబాయ్? ఊర్లో పుట్టారు, ఇదే ఊర్లో పెరిగారు, ఇక్కడే మీరు మొత్తం. ఓకే ఓకే అమ్మ. ఏం పని చేస్తారమ్మా మీరు? మరి వ్యవసాయమే చేస్తారా అమ్మ? చూసిండ్రు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. వీరి యొక్క ఇంటి నిర్మాణం చూస్తూ ఉంటే మాత్రం చాలా అంటే చాలా అడ్వెంచరిక్గా ఉంది. అసలు మనకైతే వెళ్ళబుద్ధి కాదు. ఇది మీరు చూడవచ్చు, చింతూరు జాతీయ రహదారి మార్గంలో చెట్టికి ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ సర్వేలా అనే గ్రామం ఉంటుంది. అక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఆర్ 10 కిలోమీటర్స్ మనం వచ్చినట్లయితే ఈ గ్రామం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం కళ్ళు చెట్లు, ఇప్ప చెట్లు, మామిడి చెట్లే. ఇక్కడ ఉన్న చెట్టు అయితే చూస్తున్నారు కదా, ఈ పెద్ద చెట్టు ఏదైతే ఉందో ఈ అమ్మమ్మ వాళ్ళ చిన్నాయన పెట్టిండు, అంతే కదా అమ్మమ్మ? తమ్ముడు ఆ చెట్టు చిన్నాన పెట్టిండు, అక్కడ ఉన్నది. నాలుగు చెట్లు మీ తమ్ముడు పెట్టి ఉన్నాయి, కలిసి ఉన్నాయిగా. ఇయ్యు 4 చెట్లు తమ్ముడు పెట్టి, మీ తమ్ముడు పెట్టి. కడ చెట్టు అల్లుడు పెట్టిండు. ఈ కడ చెట్టు ఇది కోడలు పెట్టింది. కోడలు పెట్టింది అనమాట. కోడలు పెట్టింది, అద్ది కోడలు పెట్టింది. అద్ది అక్కడ ఉన్న చెట్టు ఇంటికి ఒకరు పెట్టింది అనమాట. చెట్టుని గుర్తుకి వాణిగా వాళ్ళ పేర్లకు గుర్తు, అంతేనా? వాళ్ళ గుర్తు ఈ చెట్లు. పెద్దదాని. మరి నువ్వేం చెట్టు పెట్టలేదా అమ్మా? నేనేం చెట్టు పెట్టలేను, తమ్ముడి దగ్గర పెడితే ఇవ్వరు కదా. ఇవ్వరు కదా అమ్మ. ఇల్లు కోసం. అవునా అమ్మ? ఎన్ని ఇండ్లు ఉంటాయి అమ్మ ఈ ప్రాంతంలో? ఇక్కడ ఉంటాయమ్మా, ఎంత? 150 దాకా, 160 ఉంటాయి. అవునా అమ్మ? బాగానే ఉన్నాయి. మంచిగా ఉందా అమ్మ? ఎండాకాలం అయినా కూడా ఈ ప్రాంతం అంతా కూడా చల్లగా ఉంది మంచిగా. ఈ గ్రామంలో మరొకింటికైతే మనం వచ్చాము. ఈ ఇంటి లోపలికి రాగానే సీజనల్గా లభించే అనేక రకాల పండ్లను ఈ విధంగా కోసుకొచ్చుకొని బస్తాలో పెట్టి మూట కట్టుకున్నారు. తాటి చెట్ల నుండి తీసిన కళ్ళును కూడా ఈ విధంగా స్టోర్ చేసుకోవటం జరుగుతుంది. ప్రతి బుధవారం జరిగే చింతూరు సంత దగ్గరికి వెళ్ళి అమ్ముకుంటాము, లేదు అంటే ఈ గ్రామం దగ్గరికి ఎవరైనా వచ్చి కొనుక్కుంటారు అనేది మనకు చెప్పడం జరుగుతుంది. వెదురు బొంగులతో తయారు చేసిన ఇంటి లోపలికి రాగానే చాలా చల్లగా అనిపిస్తుంది. పైన తాటాకులు కప్పి కింద మట్టి మరియు పేడతో అలికి కరెంటు లేకపోయినా కూడా ఇంటి లోపల చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఈ ఇంటికి బయట వంటగది అనేది సపరేట్ గా ఏర్పాటు చేసుకున్నారు. ఈ వంటగది కూడా ఏ విధంగా ఉందో మీరైతే చూడవచ్చు. ఈ ఇంటి పరిసర ప్రాంతాలు చూడటానికి కూడా చాలా అంటే చాలా అడ్వెంచరిక్ గా అయితే కనిపిస్తున్నాయి. మీలో ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ మరియు షేర్ చేయటం మర్చిపోకండి. ఇక్కడ నివసిస్తున్న వీరి జీవన విధానం చెట్లతోట ఎక్కువగా ముడిపడి ఉంటుంది. ఆనాటి కాలంలో వీళ్ళ పూర్వీకులు నాటిన మొక్కలు నేటికి వీళ్ళకి మహావృక్షాలుగా పెరిగి జీవన ఉపాధిగా మారాయి. సీజనల్గా లభించే అనేక రకాల పండ్లని వీళ్ళు అమ్ముకుంటూ జీవన ఉపాధిని సాగించటం జరుగుతుంది. ప్రకృతిని, చెట్లని, అడవి తల్లిని నమ్ముకున్న వారు చరిత్రలో ఎక్కడా కూడా ఖరాబైనట్టు లేదు. ఆదివాసీ గ్రామస్తులంటేనే అడవి తల్లిని నమ్ముకొని జీవనాన్ని సాగిస్తూ ఉంటారు.
మీలో ఎవరైనా ప్రకృతి ప్రేమికులు ఉంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ మరియు షేర్ చేయటం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేయండి. మేము చేసే ప్రతి వీడియోని కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే చూడవచ్చు.